నమస్తే. వెల్కమ్ టు అవర్ షో. మన ఛానల్‌లో ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు, అలాగే భవిష్యత్తుకు సంబంధించి ఎన్నో విషయాలు మాట్లాడటం గతంలో చూసున్నాం. మనందరికీ సుపరిచితులే పివి రెడ్డి సార్. పివి రెడ్డి సార్ స్వతహాగా ఆయన ఆయుర్వేదిక నిపుణులైనప్పటికీ ఎన్నో విషయాలు భవిష్యత్తుకు సంబంధించి తన దివ్య దృష్టి ద్వారా చెప్పడం జరిగింది. మనం కూడా చాలా వరకు రుజువైన సందర్భాలు చూసాం. వీడియోస్ ఛానల్‌లో ఉంటాయి. కావాలంటే మీరు వాచ్ చేయొచ్చు. మీ మంచి మంచి కామెంట్స్ ఏమన్నా ఉంటే కనుక ఖచ్చితంగా చేయండి. సార్‌తో మీరు ఏ విషయాల గురించి భవిష్యత్తుకు సంబంధించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఈ విషయాలు కూడా కామెంట్ బాక్స్‌లో తెలియజేయొచ్చు. ఇక ఈరోజు వాతావరణానికి సంబంధించి కొన్ని విషయాలు మాట్లాడబోతున్నాను. వాతావరణం అకాల వర్షాలు చూస్తున్నాం. నేను ఈ వీడియో చేసే టైంకి నేను మే నెలలో ఉన్నాను. నేను ఈ వీడియో చేసిన ముందు రోజు ఏదైతే ఉందో ఆ రోజు బాగా వర్షం పడటం, ఆ నెక్స్ట్ డేనే మళ్ళీ బాగా వేసవి కాలంలో విపరీతమైన ఎండలు ఉంటాయి మే అంటే, అలాంటి మళ్ళీ ఎండ వాతావరణం చూడటం ఇలా జరుగుతుంది. వాతావరణంలో ఇలాంటి మార్పులకి కారణాలు ఏమిటి? అసలు దివ్య దృష్టి ఏం చెప్తోంది? భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? ఈ విషయాల గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం. నమస్కారం సార్, వాతావరణంలో చాలా మార్పులు గమనిస్తున్నాం. ఉగాది పంచాంగం చూసిన వాళ్ళకి కొంచెం ఐడియా ఉండొచ్చు. ఉగాది పంచాంగంలో కూడా చాలా మంది నిపుణులు మామూలుగా దీని గురించి చెప్పున్నారు. ఈసారంతా వాతావరణం అంతా భయంకరంగా ఉంటుంది, అందరూ అప్రమత్తంగా ఉండాలి, గతం కన్నా కూడా కాస్త వేసవి తాపం ఇవన్నీ ఎక్కువ ఉంటాయి, అకాల వర్షాలు ఉంటాయని. అసలు ఇలాంటి వాతావరణ పరిస్థితులకి కారణాలు ఏంటంటారు? మీ దివ్య దృష్టి ఏం చెప్తుంది చెప్పండి. సో గుడ్, మంచి క్వశ్చన్ మేడం. ప్రేక్షకులకు, మేధావులకు, పండితులకు, సైంటిస్టులకు దయచేసి నేను మాట్లాడేది నా దివ్య దృష్టితో మాత్రమే చెప్తున్నాను. సో ఏదైనా తప్పు ఉంటే క్షమించగలరని కోరుతున్నాను మేడం. ఇప్పుడు వాతావరణ పరిస్థితుల్లో సో నేను నా ఓన్గా నేను నా చిన్ననాటి నుంచి అనలైజ్ చేస్తే ఈ విశ్వం వాతావరణ పరిస్థితులు గత 50 సంవత్సరాల నుంచి మనం చూస్తే నాటి ఏ అక్షర జ్ఞానం లేని మేధావులు జన్మత గతంలో వ్యవసాయం చేసుకునే వ్యక్తులు సృష్టి త్రూఅవుట్ ఇయర్లో వాతావరణ పరిస్థితులు, వర్షాకాలం, ఎండాకాలము, చలికాలంలో జరిగే పరిణామాలు నాటి మానవుడు, నేటి సైంటిస్టు చెప్పని అద్భుత రహస్యాలు కూడా వాతావరణ పరిస్థితులు తను ముందే ఊహించి చెప్పేది గత 50 సంవత్సరాల కింద. నేడు పరిస్థితులు సైంటిస్టులకు అంతుపట్టని పరిస్థితులు కూడా, వాతావరణ పరిస్థితులు కూడా వస్తున్నాయి, రాబోతున్నాయి. వర్షాకాలంలో ఈ రకంగా ఇప్పుడు వస్తుంది వర్షాకాలము, ఇన్ని నెలలు పడుతుంది, ఈ వాతావరణం పరిస్థితులు ఎట్లా ఉంటాయి అన్నది కూడా ఊహించి, చలికాలం ఇట్లా ఉంటుంది, ఎండాకాలం ఈ రకంగా ఉంటుందని మనిషి గతంలో ఊహించిన ఊహాగానాలకు ప్రకృతి విరుద్ధంగా ప్రయాణిస్తుంది. సో నా దివ్య దృష్టి ప్రకారంగా దయచేసి సైంటిస్టులు తప్పుపట్టద్దని నేను భావిస్తూ చెప్తున్నాను. ఈ అనంత విశ్వంలో నేను ఒకటే చెప్పదలుచుకున్నా మేడం. సృష్టి సహజ సిద్ధ అంటే జన్మత. ఎగ్జాంపుల్గా తీసుకుంటే మన మానవుని దేహానికి తీసుకున్నాం. మానవుని దేహము తన అద్భుత రహస్యాలతో, అద్భుత సృష్టి ప్రక్రియలతో, మన దేహం అంతర్భాగంలోని అద్భుత రసాయనిక చర్యలతో 100% సంపూర్ణ వాస్తు బలంతో ఆ భగవంతుడు నిర్మాణం చేసిండు మానవుని దేహం. నాట్ ఓన్లీ మానవుని దేహము, జన్మించిన, సృష్టించిన ప్రతి ప్రాణజీవి, ప్రతి ఈ విశ్వంలో శూన్యంలో జీవించే ఎనలేని కోటాను కోట్ల గ్రహాలు, నక్షత్రాలు, ఆ సృష్టికర్త ఎంతో ముందు చూపుతో బ్యాలెన్స్ తప్పకుండా ఆ భగవంతుడు నిర్మాణం చేయడం జరిగింది.
ఎగ్జాంపుల్గా మన ఖగోళం మనం తీసుకుంటే గ్రహాల స్థితిగతులు, గ్రహాల మనుగడ క్షణం కూడా 1% బ్యాలెన్స్గా తప్పకుండా అది ఈ శూన్యంలో విశ్వంలో ప్రయాణిస్తూ జీవిస్తున్నాయి గ్రహాలు. కానీ గ్రహాలపై జన్మించిన మానవుడు దినదిన అభివృద్ధి చెందిన సైంటిఫిక్ పరిజ్ఞానంతో కావచ్చు, సృష్టి సహజ సిద్ధంతో ఏర్పడిన ఈ భూగోళంపై భూభారమును మానవుడు తన స్వార్థం కొరకు కావచ్చు, ఆ భగవంతుడు నిర్మించిన కొన్ని కర్మకులకు లోనై కావచ్చు, భూభాగమును మార్చడం జరుగుతుంది. భూమి లయ తప్పకున్నా భూమి బ్యాలెన్స్ తప్పే అవకాశం ఉంది. భూమి లయ తప్పకున్నా భూమి భ్రమణం పరిభ్రమణంలో లయ తప్పదు. కానీ కొన్ని బ్యాలెన్స్ తప్పి వెళ్ళలేని విపత్తులు జరిగే ప్రమాదం ఉంది. ఆ ప్రమాదమే నేడు జరుగుతున్న ఈ ఎండలు. దానికి మెయిన్ కారణం ఏంటంటే భూమి ఆ భగవంతుడు సృష్టించిన ప్రయాణంలో ప్రయాణించట్లేదు. అది ఈ భూగోళంలో ఈ మన ఖగోళంలోని అన్ని గ్రహాలు బ్యాలెన్స్ తప్పకుండా ప్రయాణించినా కూడా మన భూగోళం మాత్రము బ్యాలెన్స్ తప్పి ప్రయాణిస్తుందని నేను గ్రహిస్తున్నా. ఈ ఎండలకు కారణము భూమి గత 50 సంవత్సరాల 100 సంవత్సరాల కింద ప్రయాణించిన ప్రయాణంలో ఆ దారిలో ప్రయాణించట్లేదు. కాబట్టి ఈ భూ వాతావరణంలో అనేక మార్పులు రావడం జరుగుతుంది. సో గతంలో ఉన్న మీరు వర్షాకాలంలో కూడా ఆ దైవానుగ్రహంతో జన్మించిన ప్రతి ప్రాణజీవి దైవానుగ్రహమే. ఆ భగవంతుడి ప్రాణం రక్షించడానికి ఎన్నో అద్భుతాలు వర్షాలు పడుతున్నాయి. వర్షాలు పడ్డా కూడా భూ వాతావరణంలో క్లౌడ్స్ నిలబడట్లేదు. మీరు బాగా గ్రహించండి. లాస్ట్ ఇయర్ నుంచి మొత్తం ప్రారంభమైనాయి. క్లౌడ్స్ ఉండట్లేదు. వర్షాకాలం కూడా ఎండాకాలంలో లేని ఎండలు కూడా మనము గత సంవత్సరం నేను స్టడీ చేశాను. ఈ సంవత్సరంలో ఇంకా వర్షాకాలంలో కూడా ఎండాకాలంలో లేని ఎండలు పడే ప్రమాదం ఉంది. అంటే మన భూగోళం ప్రయాణము సూర్యునికి అతి దగ్గరలో ప్రయాణిస్తుందా అనే భావాలు నేను గ్రహిస్తున్నా. అంటే త్రూఅవుట్ ఇయర్లో మనం చూసుకుంటే గత 50-100 సంవత్సరాల కింద ఉన్న వాతావరణ పరిస్థితులు, నేటి వాతావరణ పరిస్థితులు చాలా చాలా మార్పులు వచ్చినాయి. కారణం ఏంటంటే భూమి నేను చెప్తున్నా ఈజీగా, అంటే సైంటిస్టులకు చెప్పినట్టుగా అంత పరిశోధన చేసి చెప్పేంత పరిజ్ఞానం లేకున్నా కూడా నా దివ్యదృష్టితో మాత్రము ఇప్పుడు మన మానవుని ధ్యేయం ఉంది మేడం. ఇప్పుడు మనకు సమతుల్య భూభారంతో మనం ప్రయాణిస్తున్నాం. 100% వాస్తు బలంతో జన్మించినాం మనం. ఎగ్జాంపుల్గా ఇక్కడ 10 క్వింటాలు ఒక భుజం మీద పెట్టండి, నువ్వు బ్యాలెన్స్గా నడవగలుగుతాం మనం. అదే మనం మోయగలిగిన భారాన్ని తలపై పెట్టండి, బ్యాలెన్స్తో మనం ప్రయాణం చేస్తాం, బ్యాలెన్స్తో మనం జీవిస్తాం. బ్యాలెన్స్ తప్పిన దాన్ని మానవుడు కావచ్చు, భూగోళం కావచ్చు, సమతుల్య భూభారం బ్యాలెన్స్ తప్పినప్పుడు మనిషి కానీ భూగోళం కానీ తను ప్రయాణం చేసే కక్షలో బ్యాలెన్స్ తప్పి ప్రయాణిస్తుందని నేను గ్రహిస్తున్నా. 100% నేను ఊహిస్తున్నా. జరిగే పరిణామాలు కూడా అదే రకంగా ఉన్నాయి. వాతావరణంలో మార్పులు కూడా రేపు భవిష్యత్తులో అతి భయంకరమైన పరిస్థితులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్లస్ ఇప్పుడు వచ్చే వర్షాకాలంలో అతి భయంకరమైన ఎండలు ఊరుస్తాయి. ఓ దిక్కు ఎండలు బాగా వస్తాయి, ఓ దిక్కు అసలు మొత్తం ఎట్లుంటే గత చరిత్ర లేని వర్షాలు పడతాయి రాబో రోజుల్లో. ఇప్పుడు అసలు మోటారే ఆన్ అయ్యి మోటార్తో చిమ్మిస్తే ఎట్లా పోతే వర్షాలు అయితే సినుకులు పడతాయి కదా. ఇప్పుడు మీరు చూడండి, అంటే గత చరిత్రలో ఎన్నడూ మానవుడు ఊహించని విధంగా వర్షాలు కురిసే అవకాశాలు ఉంది. కురిసిన కాడ అతి కుంభ వర్షాలు కురుస్తాయి.
అంటే ఎగ్జాంపుల్ గా ఆకాశానికి చిల్లు పడ్డాయా, సముద్రానికి తోట్లు పడ్డాయా, మొత్తం పోస్తుంది, కుండపోత వర్షం పోస్తుంది అన్న ప్రమాదము మనకు పొంచి ఉంది. అసలు భయంకరమైన అసలు ఎండల్లో నదులు ఉప్పొంగి ప్రవహించే ప్రమాదం ఉంది. ఇటు బాగా ఎండలో పడితే నది జల ప్రవాహం ఎక్కడి నుంచి వస్తుందా, ఎక్కడ వర్షం పడ్డదా, ఇటు ఎండలు ఉన్నాయన్న ప్రమాదం మనుషుల ఆలోచన అట్లా మారే అవకాశం ఉంది రేపు రాబోయే రోజుల్లో మాత్రము. సో గత మానవుడు జన్మించినప్పటి నుంచి, భూగోళంపై జన్మించినప్పటి నుంచి దినదినము ఎంతో సైంటిఫిక్ పరిజ్ఞానం పొందుతున్నాడు. కానీ మానవుని మనుగడ కొరకు, మానవుని విచ్చలవిడి విలాసవంతమైన జీవితం కొరకు సృష్టి సహజ సిద్ధ భూభారమును మానవుడు మారుస్తున్నాడు. మానవుడు మనుగడ, మానవుని గొయ్యి మానవుడే తవ్వుకుంటున్నాడు. రేపు మీరు చూడండి, రాబో 10-20 సంవత్సరాల తర్వాత, యాక్చువల్గా చెప్పాలంటే నా దివ్యదృష్టితో చెప్తున్నా, నేడు మానవుడు భోజించే ఆహార పదార్థాల్లో అత్యధిక కలుషిత ఆహార పదార్థాలు, రసాయన పదార్థాలు మనం భుజిస్తున్నాం. విషపూరిత ఆహార పదార్థాలు మనం భుజిస్తున్నాం. అది ఏది ఒరిజినల్, ఏది డూప్లికేట్ అనేది మనము తెలుసుకోలేకపోతున్నాం. కాబట్టి రాబో ఒక 10-20 సంవత్సరాల తర్వాత మానవుని మనుగడ అంతమయ్యే ప్రమాదం ఉంది. మానవుడు జన్మించిన 10 ఏళ్ళు 20 ఏళ్ళు బతకడు. కారణం ఏంటంటే ప్రకృతి సహకరించదు, వాతావరణం సహకరించదు. మనం తీసుకునే ఆహార పదార్థాల్లో మొత్తం పాయిజన్ అయిపోతుంది. ప్లస్ మనం చేసే ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోతుంది. ప్రకృతి సహకరించదు. మానవుని మనుగడ కొరకు, మానవుని జీవన విధానాల కొరకు తోటి మానవుడు ఒక వ్యక్తి చేసే జీవన విధానాలు, ఒక వ్యక్తి చేసే వృత్తి మరో వ్యక్తికి విషపూరితంగా మారబోతుంది. దీని అంతటి కారణం ఏంటంటే అది ప్రకృతి సృష్టించిన, భగవంతుడు సృష్టించిన కర్మల లోనై ఈ భూగోళం మానవుని మనుగడ అంతం కొరకు దారితీస్తుందన్న ప్రభావం మనో సంకల్ప బలంతో, ఏదైనా భగవంతుని అనుగ్రహంతో నడుస్తుంది. నేను టోటల్గా విశ్వము అంటే ప్రకృతి బ్యాలెన్స్ తప్పుతుంది. ప్రకృతి కన్నా 100% మానవుడు బ్యాలెన్స్ తప్పుతున్నాడు. రాబో 10-20 సంవత్సరాల తర్వాత మానవుని మనుగడ అంతమైపోవచ్చు 100% అని నేను భావిస్తున్నాను. రైట్. సో మనం చాలా అంటే చాలా గడ్డు పరిస్థితుల్లో ఉన్నామని చెప్పొచ్చు. ఇప్పుడు సార్ చెప్పిన దాని ప్రకారంగా ఆలోచిస్తే అయితే దీనికి సొల్యూషన్ ఏమిటి అనేది తప్పకుండా ఒక వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. అసలు మానవులు ఇక నుంచైనా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మన మనుగడ అనేది కొంచెం సురక్షితంగా ఉండే అవకాశం, భావితరాలకి మనం కాస్త మంచి వాతావరణాన్ని ఎలా ఇవ్వగలం, ఈ విషయాల మీద కూడా ఖచ్చితంగా ఒక వీడియో చేస్తాను. ప్రకృతిలో ఇలాంటి మార్పులకి ఏమిటి కారణాలు అనేది వీడియో ద్వారా తెలుసుకున్నాను. తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఏవైనా అమూల్యమైన సలహాలు ఏమైనా ఇవ్వాలనుకున్నా, లేదా పివి రెడ్డి సార్తో ఎలాంటి వీడియోస్ మీరు చూడాలి అనుకున్నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్తే.